నేటి రాశి ఫలాలు వృచ్చిక రాశి వారు ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే వీరికి ఇంట బయట గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబంలో కొందరి ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఆ వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు అనేదే ఉండదు. మంచి ఫలితాలను అనుభవిస్తారు. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కొంత వృశ్చిక రాశి వారు అధిక ఖర్చులను తగ్గించుకోవడం వల్ల, పొదుపు చేయడం వల్ల ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి అనే విషయాన్ని మీరు కొంత చూసుకొని ముందుకు సాగడం వల్ల ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాలలో పెట్టే నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు చేయండి. అలాగే ఎవరైతే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే నష్టాలు చవి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లాభాలు అనేవి కనిపిస్తున్నవి. కానీ ఆర్థిక విషయాలలో మాత్రం తప్పకుండా ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఎందుకంటే గుప్పలకు పోయి ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. రుణాలు చేస్తారు. ఎవరైతే లోన్స్ కోసం చూస్తున్నారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ప్రశంసలను అందుకుంటారు. సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఇక మహిళలు కుటుంబం సభ్యుల యొక్క సహకారంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.